మస్తు అని చెప్పడానికి ఇట్లా చెప్పాలన్నమాట. ఎందుకంటే మన ఫేస్ కదలికలు అన్నీ కూడా కనబడతాయి. ఒక మంచి హెయిర్ స్టైల్ చూసి వచ్చిందనమాట. ఓకే ఓకే లప్పం కొడతారు అట్లేం ఉండదు. కెమెరామెన్ ఆనందం కోసం, ఎందుకంటే ఆయన ముఖం జూమ్ లో చూడాలి. కెమెరా వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనుకునేది ఎందుకంటే మేకప్ వాళ్ళని ఇంకా గొప్పోళ్ళు అనుకునేది, ఎందుకంటే ముఖంలో ముఖం పెట్టేయాలి కదా. ఏమంటే మీ ఫీలింగ్ ఎలా ఉందండి? ముఖం అంతా జిడ్డు జిడ్డు కనబడుతుంది. ఓకే నా కెమెరాలా అంటే నేను మట్టిలో పుట్టిన మాణిక్యాన్ని, నన్ను ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా పర్మనెంట్ లాషెస్ పెట్టించిన, అవి టెంపరీగా వెళ్ళిపోయినాయి. ఇంకా ఎక్కువ అందంగా తయారయ్యి అతిలోక సుందరి లెక్క తయారయ్యి అప్పుడు వెళ్ళిపోతాం. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను మాత్రం మస్తున్నా అని చెప్పడానికి ఇట్లా చెప్పాలన్నమాట. ఎందుకంటే మన ఫేస్ కదలికలు అన్నీ కూడా కనబడతాయి. చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకుంటున్నాను, చాలా రోజుల తర్వాత షూట్కి వచ్చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు కదా నా కన్జీవ్ ఆయన షూట్. సో దానికి నేను మేకప్ ఎట్లా వేసుకున్నాను అండ్ ఏ స్టైల్ ప్రిఫర్ చేసినాను అనేదే ఈ వీడియో అనమాట. మేకప్ వేసే చూసిన నా గురించి ఎప్పుడెప్పుడు చెప్తుందా అని చెప్పి ఎట్లేదు బిక్కు అనుకుంటా ఎదురు చూస్తున్న బిడ్డ. ఈ బిడ్డ పేరు చింటూ. సో నాకు పర్సనల్గా అంటే నాకు ఏ షూట్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం చింటూనే ప్రిఫర్ చేస్తారు. సేవ్ ద టైగర్స్ దగ్గర నుంచి కూడా చింటూనే చేస్తారు. సో ఈరోజు ఈ షూట్కి కూడా చింటూనే. కొంచెం కొత్త హెయిర్ స్టైల్ అని చెప్పిన. కొత్త హెయిర్ స్టైల్ అంటే మేడం మొత్తం ఎంటికలు ఇరవోసుకుందాం అని కాకుండా ఒక మంచి హెయిర్ స్టైల్ చూసి వచ్చిందనమాట. ఓకే ఓకే శారీకి మేకప్ లైట్ ఉండాలి, కొంచెం హెయిర్ స్టైల్ గ్రాండ్ ఉండాలని చెప్పిన. సో మరి ఇక నేను చెప్పుడు మాత్రం అంతవరకు మాత్రమే చెప్తాను. సో ఎట్లా చేయాలి ఏంది అనేది అంతా కూడా తనే చూసుకుంటారు. కాబట్టి నా మేకప్ నేను ఎంతసేపట్లో రెడీ అవుతాను, అందరూ అనుకున్నట్టు నిజంగా అద్దం ముందు కూర్చుంటే ఆడోళ్ళు లేవరా అనేది కాకుండా చింటూ ఎంతసేపట్లో తయారు చేపిస్తే నేను అంతసేపట్లో నేను తయారైపోయి తొందరగా మనం షూట్కి వెళ్ళిపోదాం, సరేనా? సో మనం స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయాలంటే ముందు ముఖం తుడుచుకోవాలి, ముఖం కడుక్కొని కూర్చోవాలి. ముఖం కడుక్కున్నా కానీ మళ్ళీ కొద్దిగా మళ్ళీ చాలా రోజుల తర్వాత షూట్ కదా, చెమటలు వస్తున్నాయి అనమాట. అంటే మేకప్ లేకపోయినా నేను అందంగానే ఉంటాను బేసిక్గా. కాకపోతే ఏదో మీ అందరు ఆనందం కోసం వేసుకోవడం తప్ప, లేదంటే నాకు పెద్దగా ఇంట్రెస్టే ఉండదు మేకప్ మీద. చూడు ఎట్లా చూస్తున్నాడు. మొత్తం ఒక బేస్ వేస్తారు, ఏషియన్ పెయింట్ కొడతారు, లప్పం కొడతారు, అట్లేం ఉండదు. చాలా అంటే చాలా లైట్ మేకప్ ఉంటుంది నాకు. చెప్పు చింటూ నా గురించి కొంచెం. మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు, న్యాచురల్ బ్యూటీ అన్నీ ట్రైన్ చేసా అట్లా ఉంటుంది మనతోని. అంటే నాకెందుకో మేకప్ ఎక్కువ వేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ముఖం మీద ఏదో ప్యాచెస్ ఉన్నట్టు, నాకు కొంచెం ఫీవర్ ఫీలింగ్ అనిపించినట్టు అట్లా అయిపోతుంది అనమాట. అందుకే నేను చాలా లైట్ మేకప్ వేసుకుంటా. చెప్పినా కదా అసలు అవసరం లేదు, కాకపోతే ఏదో కెమెరామెన్ ఆనందం కోసం, ఎందుకంటే ఆయన ముఖం జూమ్లో చూడాలి. భయపడతాడు అని చెప్పేసి ఏదో కొంచెం బేస్ వేసుకుంటా తప్ప, లేదంటే అది అవసరమే లేదు నాకు అసలు. మేము ఊకే స్టూడియోలో వర్క్ చేసినప్పుడు మేము ఊకే కెమెరామెన్స్ని అనుకునేది అనమాట. యాంకర్లను దగ్గరికి వెళ్ళి చూస్తాను అంటే, అందరు యాంకర్లను కాదు, సారీ, కొంతమంది యాంకర్లను దగ్గరికి వెళ్ళి చూస్తానంటే కెమెరా వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనుకునేది. కెమెరా వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనుకునేది ఎందుకంటే మేకప్ వాళ్ళని ఇంకా గొప్పోళ్ళు అనుకునేది, ఎందుకంటే ముఖంలో ముఖం పెట్టేయాలి కదా. ముఖం దగ్గరికి వెళ్ళి చూడాలి కదా. సో
షూట్లో కూడా అసలు మేకప్ వేసుకోరు, అస్సలు అంటే అసలు మేకప్ వేసుకోరు. కూర్చోబెట్టా, నా వల్ల అయింది. ఏమంటే మీ ఫీలింగ్ ఎలా ఉందండి? రకరకాలుగా ఉంది మాస్టర్. మేకప్కి ఇంత సమయాన్ని కేటాయించడం అద్భుతంగా ఉంది. ఓపిక ఉండాలి బేసికలీ ఇంతసేపు మేకప్. ఎస్, మేకప్ మీద కూర్చోడానికి ఓపిక ఉండాలి. అది ఎంతనో మన ఫేస్ ఎట్లున్నదో అట్లా కనబడితేనే మంచిగా ఉంటుంది అనేది కూడా ఇంటెన్షన్ అనేది. నాదేంటంటే నా ముఖం నేను అట్లనే కనిపించిన అంటే బయట జనాలు బాగా ఎగబడతారు, అందుకే కొంచెం ఇట్లా నేను మేకప్ వేసుకొని కొంచెం డిఫరెంట్గా కనిపించాలని చెప్పేసి అనుకుంటా అనమాట. సో మొత్తానికి మా ఆయనకి మేకప్ అయిపోయింది. ఇంతసేపు ఓపికతో కూర్చున్నాడంటే చాలా గ్రేట్. నేను మేకప్ వేసుకున్నా ఫస్ట్ మేకప్ మ్యాన్కి ఒకటే మాట చెప్తాడు, ఎక్కువ రుద్దకు, లప్పం వేసి కొట్టినట్టు కొట్టకు, చాలా లైట్గా మేకప్ అయ్యి అని చెప్పేసి చెప్తాడు. వచ్చిన ప్రతిసారి అదే మాట చెప్తాడు అబ్బాయికి. తెలుసండి, అన్ని వీడియోలలో ఉంటాడు. సేవ్ ద టైగర్స్ తెలుసు కదా మీ అందరికీ. నేను సేవ్ ద టైగర్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు రెడీ అయినప్పుడు కూడా మీరు అందరు చూసే ఉంటారు. సేవ్ ద టైగర్స్ దగ్గర నుంచి కూడా తినే నాకు మేకప్. షూటింగ్కి కూడా ఒక 2 days ఏమో చేయలేదు సేవ్ ద టైగర్, అంటే వాళ్ళ ఫాదర్కి బాగాలేదని చెప్పేసి. జనాలు అన్ని ఫేసులు చూడాలండి. 24 క్రాఫ్ట్స్. ముఖం అంతా జిడ్డు జిడ్డు కనబడుతుంది, ఓకే నా కెమెరాలా అంటే నేను మట్టిలో పుట్టిన మాణిక్యాన్ని. నన్ను ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక్క మాటతో తన 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాను నేను. ఒక మాట వెయిట్ చేస్తాను. పర్మనెంట్ లాషెస్ పెట్టించిన, అవి టెంపరీగా వెళ్ళిపోయినాయి. అవి పెట్టి చూడతో ఏమైందంటే ఉన్న లాషెస్ కూడా పోయినాయి అన్నమాట. అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే పటకారు ఉంటుంది, ఈ పటకారుతో మళ్ళీ కొత్త లాషెస్ పెట్టుకుంటాను. అంటే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, కాకపోతే నా కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కదా, సో అవి పెట్టుకుంటే కొంచెం కళ్ళు పెద్దగా కనబడతాయి అనే ఒక చిన్న ఆశతో పెట్టుకోవడమే తప్ప పెట్టుకోవాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే కళ్ళ కోసం, కళ్ళు కొంచెం పెద్దగా కనబడితే బాగుంటుంది కదా, అందుకు. మళ్ళీ కళ్ళు బాధపడతాయి. నేను మూతికి లిప్స్టిక్ వేసుకొని ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళకి ఏమైపోతే కళ్ళు బాధపడవా? సో అందుకోసం అని వేస్తున్నాను. కానీ నా గురించి అయితే అసలు కానే కాదు, అసలు మేకప్ నా కోసం కానే కాదు నేను వేసుకునేది. ఇది చూపించడానికి నేను చాలా ఎగ్జైటెడ్తో ఉన్నాను అనమాట. ఎవరన్నా ఇంట్లో మనుషులు ఊరు పోయినరంటే చేతులతో పండ్లు లేకపోతే ఇంకేమైనా థింగ్స్ అట్లాంటివి పట్టుకొని వస్తారు. అంటే మా అత్తమ్మ కూడా పట్టుకొని వస్తుంది, మాకు వరంగల్కి వెళ్ళినప్పుడు అలా బట్టలు అట్లాంటివి పట్టుకొని వస్తుంది, డ్రెస్ తీసుకొని వస్తుంది. వాటితో పాటు ఒక అమూల్యమైన గిఫ్ట్ కూడా తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. నాకు మా వీణకి ఇద్దరం ఎవ్వరం కూడా ఇబ్బంది పడొద్దు, ఇద్దరం ఎవ్వరం కూడా ఏ రోజు దీనికోసం ఇంకొకరి ముఖం చూడొద్దు, దీనికోసం షాప్కి పోవద్దు అని చెప్పి దగ్గరుండి కుట్టించి మరీ తీసుకొని వస్తుంది. అవేందో చెప్పాలా,
సౌరాలు. సో ఒకటి పెద్దది, ఒకటి దాని చెల్లె చిన్నదనమాట. రెండు సౌరాలు దగ్గరుండి అల్లించి మరీ తీసుకొని వస్తారు. వీటి మీద అంత శ్రద్ధ ఉంటుంది నాకు. ఎందుకంటే మా జుట్లు చూస్తేనేమో పొట్టి జుట్లు, ఏమన్నా షూట్స్ కావాలంటే డెఫినెట్లీ సౌరాలు కావాల్సిందే. అందుకోసమని సౌరాలు గిఫ్టెడ్ బై మా అత్తమ్మ అన్నమాట. ఊరు నుంచి వచ్చిందంటే ఫస్ట్ బట్టలు చూపించేదానికంటే ఎగ్జైట్మెంట్ దీని మీదనే ఉంటుంది మా అత్తమ్మ. నీకు డ్రెస్ తీసుకొని వచ్చినా అని చెప్పేది ఎంత హ్యాపీగా చెప్తుందో అంతకు డబుల్ ఎక్కువ సౌరం తీసుకొచ్చినా అని హ్యాపీగా చెప్తుంది. సో ఐ లవ్ దిస్ సౌరం. చిన్నప్పటి నుంచి ఎందుకు నన్ను సౌరాలు వదులుతలేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న హెయిర్. స్కూల్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమన్నా డ్యాన్స్ అట్లాంటివి చేస్తున్నామంటే డెఫినెట్లీ ఐ వాంట్ సౌరం. తర్వాత న్యూస్ చదివేటప్పుడు కూడా డెఫినెట్లీ ఐ వాంట్ సౌరం. ఒక సేవ్ ద టైగర్ షూట్ ఒక్కప్పుడే నేను ఈ సౌరం గురించి వెతుక్కోను, ఎందుకంటే దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ మేకప్ చాలా లైట్ ఉంటుంది. నేను ఎట్లుంటానో అట్లనే కనిపిస్తా. దానికి ఒక్కదానికే అవసరం లేదు. కానీ అదర్వైజ్ ఎంటర్టైన్మెంట్ షోస్లలో కూడా ఏదైనా ఫెస్టివల్ చేసినాము అంటే డెఫినెట్లీ సౌరం కావాల్సిందే. కాబట్టి మాకు సౌరం అంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కూడా వచ్చి నాకేం చెప్తాను, నేను తీసుకొచ్చిన పెద్ద సౌరమే. అంటే చింటూ లాస్ట్ టైం నాకు తీసుకొచ్చిన సౌరం ఏంటంటే కొంచెం లావుగా ఉండే, దట్టు కొంచెం పెద్దగా ఉండే అనమాట. అది కొన్ని సౌరాలు వేసుకుంటే నెత్తి అంతా లాగుతున్నట్టు, తలకాయ అంతా గుంజినట్టు, తలకాయ నొప్పి అదంతా ఉంటుంది కొన్ని సౌరాలు వేసుకుంటే. ఈ సౌరం వేసుకుంటే అట్లా కాదు, ఎందుకంటే అత్తమ్మ తీసుకొని వచ్చింది. లైట్ వెయిట్, సన్నగా ఉంటుంది, మన నెత్తిలో కలిసిపోతుంది. ఎంతైనా స్పెషలే అత్తమ్మ స్పెషల్ సౌరం. ఎట్లా చెప్తుంది తెలుసా, కూర్చోబెట్టి అల్లిచ్చిన ఇద్దరికి, నీకు వీళ్ళకి ఇద్దరికి అని చెప్పి మా అత్తమ్మ కూడా తెచ్చుకుంటుంది. సో మా ఇంట్లో మా ముగ్గురు దగ్గర ఉంటాయి సౌరాలు. చూసాను ఎంత గొప్పగా చెప్పుకుంటానని. ఎప్పుడైనా సరే ఆడోళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నది, లేకపోతే మనకి ఏదైనా షూట్ ఉన్నది, అట్లాంటి వాటికి ఫస్ట్ మొగోళ్ళని తయారు కానియద్దు. ఎందుకంటే వాళ్ళు తయారైపోయి కిందికి అయ్యి వాళ్ళు వేసే హడావిడికి కమ్మలు మర్చిపోతాం, పెట్టుకునే నెక్లెస్ మర్చిపోతాం, వేసుకునే సౌరం మర్చిపోతాం, పెట్టుకునే బొట్టు మర్చిపోతాం. ఆగం బేజారు అవుతుంటుంది. అదే ముందుగా మనం తయారై తర్వాత వాళ్ళని నిదానంగా రెడీ అవ్వమన్నాం అనుకో, అప్పుడు మనం లేని కూడా ఇంకా క్రియేట్ చేసుకొని ఇంకా ఎక్కువ అందంగా తయారై అతిలోక సుందరి లెక్క తయారై అప్పుడు వెళ్ళిపోతాం. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా ఆయన ముందుగా రెడీ చేయించి పంపించిన కిందికి. ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేసిండు. ఇప్పుడు కనుక తొందరగా కాలేదనుకో షూట్ క్యాన్సిల్ అంటాడు. చిన్నగా చిరునవ్వుతోని షూట్ క్యాన్సిల్ అనా అంటాడు, అంతే. అప్పుడు నా ఇంటికి నేను ఇట్లా పీక్కోవాలి, నా సవరా నేనే కూడా పీక్కోవాలి. ఏం అనలేం కదా, ఎందుకంటే భర్త అంటే గౌరవం, మర్యాద. అమ్మో నోరు లేవనియద్దు, పతి ప్రత్యక్ష దైవం, ఏమనద్దు. కొంచెం గొంతు గట్టిగా లేచిందంటే అటు నుంచి మా అత్త ఊరుకొస్తుంది, ఇటు నుంచి మా వీణ ఊరుకొస్తుంది. మా ఆయన ఏంది అక్కకి ఏమైంది అని, వీణ ఏంది సుజాత ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నావు అని మా అత్తమ్మ. సో పాపం వాళ్ళని బేజారు చేయడం దానికంటే మనం నోరు మూసుకొని కొనుక్కునేంత ఉత్తమం ఉండదు అని చెప్పేసి నేను ఏమన్నాను. నేను చాలా మంచిదాన్ని, బేసిక్గా చాలా మంచిదాన్ని. నా మంచితనం చూసి అందరు పెంచేసుకుంటా అంటారు. ఎవరినేమన్నా మళ్ళా. నా జుట్టు యాక్చువల్ అట్లనే ఉంటుంది, కాకపోతే నేను ఏం చేసిన అంటే ఒకసారి బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించిన. అప్పటి నుంచి నా జుట్టు ఏమైందంటే సగం ఇట్లా అయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవసరం అని చెప్పు, ఎందుకు అట్లా చేయించుకోవాలి, నేను చూద్దామని చేయించుకున్నా. అంటే ఏదైనా నేను అది చేయించుకునేటప్పుడు మా ఆయన చిలకగా చెప్పినట్టు చెప్పిండు, నీ కర్లీ హెయిర్ చాలా బాగుంటుందమ్మా, వద్దు ఏం చేపియకు, ఏం ట్రీట్మెంట్ చేపియకు, దాన్ని అట్లా వదిలే, దాన్ని ఆ జుట్టును కూడా ఎందుకు అంతగానం సాగు కొడుతున్నాం అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమండి నేను ఇంకా బొటాక్స్ చేయించుకుంటే నేను ఇంకా అందంగా కనబడతానండి, నేను ఇంకా బాగుంటానండి అని చెప్పేసి పోయి బిల్డప్ పోయి చేయించుకొని వచ్చినాను. చేయించుకున్నాక వారం రోజులు బాగుందండి, నిజంగా చాలా బాగుంది.
తర్వాత నుంచి ఇట్లా ముట్టుకుంటే కుచ్చులు జుట్టు అయిందా బాగైందా దట్టు అదంతా పోను, సగం కర్లీ సగం సిల్కీ. నక్షత్ర గారంటే ప్రాణం, మాకు నక్షత్ర గారంటే ఇష్టం, మాకు నక్షత్ర అంటే చెప్పలేనంత ప్రాణం. మరి నక్షత్ర గారి గురించి ఇంకొక రెండు మాటల్లో చెప్పాలంటే చెప్పుకుంటుందట. ఓకే చెప్పుకోండి.